నర్మదా పడిపోవడంతో డాక్టర్ని పిలిచిన రామరాజు. శ్రీవల్లికి పిల్లలు పుట్టరని తెలుసుకున్న చందు, ప్రేమ, వేదవతి, భాగ్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధీరజ్ జీవితం నాశనం చేయాలని చూసిన భద్రావతి ఇటు సేనాపతి వాళ్ళైతే చెయ్యలేకపోయారు కదా. అందులోంచి నిర్దోషిగా బయటికి వచ్చాడు కాబట్టి వీణ్ణి ఎలా అయినా దెబ్బ కొట్టాలని ధీరజ్కి కారు ఇచ్చాడు కదా సేటు. ఆ ఫైనాన్షియర్ని పిలిపించి కారుని కాస్త రిటర్న్ తీసేసుకునేటట్టు ప్లాన్ చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే కారు తీసేసుకుంటారు. ఇంకా ధీరజ్ని అవమానించినట్టుగా మాట్లాడడంతో నాలో ఆత్మవిశ్వాసం పోలేదు, కారు మాత్రమే పోయింది. నేను నా కాళ్ళ మీద ఎలా బ్రతకాలో నాకు తెలుసు. నీకే ఒక చెయ్యి ఉంది, మరొక చెయ్యి ఒక నెల వరకు పనిచేయదు. నువ్వే ఎలా బ్రతకాలో చూసుకోమమ్మా అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త బండి వేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకిక్కడ నర్మదా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ని ప్రతి క్షణం మా వాళ్ళు ఇలానే వేధిస్తున్నారు, ధీరజ్ని ప్రతి క్షణం బాధ పెడుతున్నారు. అసలు ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది అని ప్రేమ కాస్త బాధపడుతూ ఉండగా పుండు మీద పుల్ల పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది కదా మన వల్లి. ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడుతుంటేనే తన సంతోషం కోరుకుంటుంది. ఇంకా ప్రేమను రెచ్చగొట్టి బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఒక బొమ్మ కారుని తీసుకొచ్చి అది పోయి ఇది వచ్చే డామ్ 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 అంటూ పాట పాడుతూ రెచ్చగొడుతుంది. అక్క, ఇప్పటి వరకు నువ్వు పాడవు, రాత్రికి నేను కచేరీ స్టార్ట్ చేస్తాను అనేసరికి వల్లీలో వణుకు పుడుతుంది. ఎందుకంటే కచేరీ అంటే బాగా తెలుసు కదా వల్లికి ఎలా ఇత్తడి మోత మోగుతుందో. ప్రతి క్షణం నరక యాతన చూపిస్తుంది కదా రాత్రంతా నిద్రపోనివ్వకుండా. సో కచేరీ అని మొదలెట్టేసరికి భయపడిపోతుంది వల్లి. అయితే ఎందుకే అంత భయపడుతున్నావో అంటూ సుక్కు అనేసరికి కచేరీ అంటే నీకేం తెలుసు, కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు, నిలబడనివ్వదు, పట్టుకు తినేస్తుంది, అది కచేరీ. దాన్ని నేను నీకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, నా బాధ ఎవరికి అర్థం కాదు అనుకుంటూ వల్లి కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా రామరాజు బండి మీద వెళ్తూ ఉండగానే బండి ఆగిపోవడంతో నర్మద బండి ఎక్కించుకుని ఇంటికి తీసుకొస్తుంది. తీసుకురావడంతో నర్మద లోపలికి వెళ్ళిపోవడంతో ఇంకా రామరాజు, ఏంటి మీ నడిపి కోడలు బండి మీద వచ్చారు అనగానే, అవును బండి ఆగిపోయింది, అందుకే తన బండి మీద వచ్చాను, నేనేమి కావాలని రాలేదు, తనే నన్ను బ్రతిమాలడం వల్ల వచ్చాను అనగానే, నర్మద చాలా మంచిదండి, సాగర్ కూడా బుద్ధి వస్తుంది, ఖచ్చితంగా మారతాడు, మీరు కొంచెం కోపం తగ్గించుకుంటే అంతా మంచే జరుగుతుంది. మన కుటుంబం నుంచి నర్మద దూరం అవ్వాలని ఏ రోజు అనుకోలేదు, మధ్యలో గీత మాత్రమే గీశారు, అది సాగర్కి మాత్రమే, నర్మదకి కాదు. నర్మద చాలా మంచిది, మనకు తగ్గ కోడలు ఎవరైనా ఉంది అంటే ఇంటి గౌరవాన్ని కాపాడే వాళ్ళు నర్మద కూడా మొదట ఉంటుంది అని చెప్పనేసరికి, అవును నిజమే, నువ్వు చెప్పింది నిజమే బుజ్జమ్మ, పద లోపలికి వెళ్దామని ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా నర్మద గదిలోకి వెళ్ళి తెగ సంతోషపడిపోతుంది. అప్పుడే ప్రేమ అయితే వస్తుంది. ఏమైంది ప్రేమ, అలా ఉన్నావేంటి, నేను ఎలా ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావు కదక్క, ఏమైందక్క అనగాని, అదా మామయ్య గారు బండి చెడిపోతే నా బండి మీదే మామయ్య గారిని ఇంటికి తీసుకొచ్చాను, అందుకని మామయ్య గారు నా బండి ఎక్కారని నేను సంతోషపడుతున్నాను అని చెప్పనేసరికి, అవునక్క, కానీ ధీరజ్ కారు రిటర్న్ తీసేసుకున్నారక్క అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, కారు రిటర్న్ తీసేసుకోవడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనగానే, అవునక్క, మా అమ్మ, మా అత్త, మా నాన్న మా ధీరజ్ని బాధ పెట్టాలనే కదా చూస్తారు, సో వాళ్ళు బాధ పెట్టడానికి ప్రయత్నించారు పోలీస్ స్టేషన్లో పెట్టించి, కానీ ధీరజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసాడు కదా, అందుకని ధీరజ్ బ్రతుకు మీద కొట్టాలి అన్న ఉద్దేశంతో ఆ ఫైనాన్షియర్తో చేతులు కలిపి కార్ని రిటర్న్ తీసేసుకున్నారక్క.
పాపం ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడో, ఎంత బాధపడుతున్నాడో అనుకుంటూ ఉండేసరికి అవునా అంత జరిగిందా, అయినా ఒక్క 6 లక్షలు కానీ 7 లక్షలు కానీ ఉంటే కొత్త కారే వచ్చేస్తుంది, కానీ అంత డబ్బు నా దగ్గర కూడా లేదు. నా నగలు కూడా మీ బావ కోసం తాకట్టు పెట్టాను కదా, నా నగలు ఉన్నాయక్క, తాకట్టు పెట్టి నేను డబ్బులు ఇస్తాను అని చెప్తున్నాను, కానీ వద్దు అని అంటున్నాడు వాడు. ఇప్పుడు ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో అనుకుంటూ ఇంకా ప్రేమ బాధపడుతుంది. బాధపడద్దు ప్రేమ, ఒకప్పుడు ధీరజు అల్లరి చిల్లరగా తిరిగేవాడు. కేవలం నువ్వు తన లైఫ్లోకి వచ్చిన తర్వాతే తనలో ఇంత మార్పు వచ్చింది, లేదంటే తనలో ఇంత మార్పు వచ్చుండేది కాదు అంటూ మాట్లాడేసరికి అవునా, నా వల్ల నిజంగా మార్పే వచ్చిందక్క, దానికి సంతోషపడుతున్నాను, కానీ ప్రతి క్షణం నా గురించే బాధపడుతున్నాడు. మా వాళ్ళు ప్రతి క్షణం ధీరజ్ని ఎంతగానో బాధ పెడుతున్నారు. కూర్చోనివ్వడం లేదు, నిలబడనివ్వడం లేదు, అనుక్షణం నరకయాతన చూపిస్తున్నారు. ధీరజు అలా బాధపడుతూ ఉండడం నా వల్ల కావడం లేదక్క అని చెప్పాను. కానీ చూడు ప్రేమ, ఈరోజు టైం వాళ్ళది కావచ్చు, ఏదో ఒక రోజు మన చేతికి టైం వస్తుంది, అప్పుడు వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. అయినా వాళ్ళకి ప్రతి క్షణం నీ గురించి ఆలోచన లేదు, ధీరజ్ని జీవితం నాశనం చెయ్యాలనే చూస్తున్నారు తప్ప, అయ్యో అక్కడ ధీరజ్ భార్యగా ఉన్నది నా కూతురే, నా కూతురు భవిష్యత్తు గురించి నేను ఆలోచించాలి, నేను చూసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు ప్రేమ, వాళ్ళు అలా ఆలోచించడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ చెప్పేసరికి అది నాకు నచ్చలేదక్క, కానీ ఏం చేస్తాను చెప్పు, మా వాళ్ళకి ఎంత చెప్తున్నా బుర్రకెక్కడం లేదు అంటూ చెప్పడంతో సరే ఇంకా జరిగిందేదో జరిగింది, సరే బాధపడకు, ఏదో ఒక ఆప్షన్ దొరుకుతుంది, ఒకటి కాకపోతే మరొకటి దొరుకుతుంది, నువ్వు దీని గురించి ఆలోచించుకు, అర్థమవుతుందా అనగానే ఇదిలా నేను బాధపడుతూ ఉంటే ఈ వల్లి అక్క వచ్చి మరింత నన్ను బాధ పెడుతుంది అక్క అని చెప్పాను. కానీ వల్లి అక్కకు బుద్ధి లేదు అన్న విషయం నీకు తెలుసు కదా, వల్లి అక్క ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది అన్న విషయం నీకు తెలుసు కదా, వదిలేసే ప్రేమ, ఇంకా వల్లి గురించి ఆలోచించుకు, నేను చూసుకుంటాను కదా, వీలైనంత తొందరలోనే వల్లి యొక్క నిజ స్వరూపం బయట పెట్టేద్దాము అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకున్న తర్వాత నర్మద హాల్లోకి అత్తయ్య అత్తయ్య అంటూ పిలుచుకుని వచ్చి సడన్గా తన వాయిస్ ఆగిపోతుంది. ఆగిపోవడంతో ఇదేంటి ఈ నర్మద వాయిస్లా ఉంది, అత్తయ్య అత్తయ్య అని పిలుచుకుంటూ వచ్చింది, మరి ఇప్పుడేంటి సడన్గా మాట కూడా వినిపించట్లేదు, నేను వంటగదిలోనే ఉంటానని తనకు తెలుసు కదా, మరి రాలేదేంటి అనుకుంటూ బయటకు వచ్చి చూసేసరికి నర్మద కింద పడిపోయి ఉంటుంది. పడిపోవడంతో నర్మదా నర్మదా అంటూ పిలిచేసరికి ఇదేంటి నర్మదా నర్మదా అంటూ గట్టిగా కేక వేస్తుంది బుజ్జమ్మ. ఏవండి ఏవండి అని పిలవడంతో గబగబా అందరూ వస్తారు. ఏమైంది బుజ్జమ్మ, ఏమైంది నర్మదకి, అదేంటి నర్మద కళ్ళు తిరిగి పడిపోయింది, ఏం జరిగింది అని చెప్పాను. కానీ ఏమోనండి నాకు తెలియదు, గదిలోంచి వస్తూ వస్తూ 2 కేకలు వినిపించాయి, ఏంటి ఇంకా రావట్లేదేంటి, ఎటు వెళ్ళిందని నేను బయటకు వచ్చి చూసేసరికి ఇక్కడ పడిపోయింది అనగానే వెంటనే డాక్టర్కి ఫోన్ చెయ్యి, అలాగే నడిపొడికి కూడా ఫోన్ చెయ్యి అనగానే సరేనండి అని చెప్పి ఇంకా డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ ఇంటికి రానే వస్తారు. రావడంతో ఏమైంది అనగానే సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమైందో ఏంటో తెలియదు అని చెప్పనేసరికి ఏమైందో ఏంటో తెలియదా, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందా అని చెప్పనగానే అవును తెలియదు డాక్టర్, మా పెద్ద కోడలు కూడా కడుపుతోనే ఉంది, ఇప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోయింది, ఒక్కసారి చూడండి డాక్టర్ అని చెప్పాను. కానీ వెంటనే చెయ్యి పట్టుకుని చూస్తుంది. చూసేసరికి అవును నిజమే, ఈ అమ్మాయి కడుపుతో ఉంది, ప్రెగ్నెంట్ అని చెప్పాను. కానీ ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. నేను కడుపుతో ఉండాలి అని కోరుకున్నాను, కానీ ఈ నర్మద కడుపుతో ఉందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే డాక్టర్ తన స్పృహలో లేదు అని చెప్పనేసరికి ఇంజెక్షన్ చేశాను కదా, వెంటనే స్పృహలోకి వస్తుంది అని, స్పృహలోకి వచ్చేసరికి నర్మదక్క నీకేం కాలేదు కదా అంటూ ప్రేమ పట్టుకుంటుంది. నాకేం కాలేదు ప్రేమ, అదేంటి డాక్టర్ వచ్చారు అనగానే నువ్వు కళ్ళు తిరిగిపోయే పడిపోయావమ్మా, అందుకోసమనే డాక్టర్ని పిలిపించాము అని చెప్పి
పక్క నుంచి రామరాజు చెప్తాడు, అవునా మామయ్య, ఏమో మామయ్య, నేను బయటికి ఇలా వచ్చి అత్తయ్య అత్తయ్య అని పిలిచాను. సడన్గా ఏం జరిగిందో నాకు తెలీదు. చూసేసరికి ఇంకో ఇప్పుడు ఇలా ఉన్నాను. సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించి పడిపోయినట్టున్నాను. నాకేమీ గుర్తులేదు మామయ్య అని చెప్పనేసరికి, అవునమ్మా సరే అని ఇంకా ఎలాగా డాక్టర్ వచ్చింది కాబట్టి ప్రేమ వల్లి అక్కను కూడా చూపించు అని చెప్పి చిన్నగా సైగ చేసేసరికి, అవును మామయ్య గారండి, నర్మదక్క కడుపుతో ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా, వల్లి అక్క కూడా కడుపుతో ఉంది కదా, వల్లి అక్క కూడా మెడిసిన్ రాయిస్తే బాగుంటుంది. ఎక్కడో ఎవరో డాక్టర్తో రాయించడం కంటే మనకు అస్తమాను చూసే ఈ డాక్టర్తోటే రాయిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా మామయ్య గారు అని చెప్పనేసరికి, అవునమ్మా అని చెప్పి, డాక్టర్ గారు తను నా పెద్ద కోడలు కూడా కడుపుతో ఉంది అని చెప్పాను. కానీ అవునా, తను కడుపుతో ఉందా, సరే ఇలానమ్మా ఇలా కూర్చో అని చెప్పనేసరికి, అవసరం లేదు డాక్టర్, నేను హాస్పిటల్కి వెళ్ళాను, మందులు రాయించుకున్నాను, చూపించుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదేంటక్క, డాక్టర్ గారు చెక్ చేస్తాను ఇలా రా అని చెప్పి చెప్తుంటే నువ్వేంటి అలా మాట్లాడతావు, ఏంటి మామయ్య గారండి అని చెప్పాను. కానీ అమ్మ వల్లి వెళ్ళి కూర్చో అని చెప్పనేసరికి భయపడుతూనే వెళ్ళి కూర్చుంటుంది. డాక్టర్ చెయ్యి పట్టుకుని ఇంకా సెటోస్కోప్ అది పెట్టి చూసి, ఈ అమ్మాయి కడుపుతో ఉన్నట్టు నాకేమీ అనిపించట్లేదే, కానీ కడుపుతో ఉందని ఎలా చెప్తున్నారు, నాకు తెలియడం లేదా, ఒక్కసారి హాస్పిటల్కి రమ్మంటే బాగుంటుంది అనేసరికి ఈలోపు ధీరజ్ రానే వస్తాడు. ధీరజ్ రావడంతో, ధీరజ్ బాగున్నావా అనగానే, బాగున్నాను డాక్టర్, ఏమైంది అనగానే, మీ వదిన కళ్ళు తిరిగి పడిపోయింది కదా, అందుకే చూడడానికి వచ్చాను అని చెప్పి చెప్తాడు. ధీరజ్కి అయితే చెప్తుంది, ఎందుకంటే ధీరజ్కి డాక్టర్ బాగా పరిచయం. సరే ధీరజ్, మీ ఇద్దరి వదుల్ని తీసుకుని హాస్పిటల్కి రా, ఒక్కసారి వాళ్ళిద్దరికి స్కాన్ చేసి చూస్తాను. రామరాజు గారు ఆలస్యం చేయకండి, సాయంత్రం ఇద్దరు కోడళ్ళని హాస్పిటల్కి పంపించండి అని చెప్పాను. కానీ సరేనని ఇంకా సాయంత్రం వస్తాము అని చెప్తారు. చెప్పేసరికి, అచ్చు బాబోయ్ ఇదేంటిది, ఇప్పుడు నేను వెళ్ళను అని చెప్పడానికి కూడా లేదు, నాతో పాటు నర్మదని కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పారు, ఇప్పుడు నాతో వస్తాడు, ఇప్పుడు వీళ్ళు కూడా వస్తారేమో అని చెప్పి కంగారు పడుతూ ఉండేసరికి ఈలోపు సాగర్ కాస్త ఇంటికి గబగబా వస్తాడు. ఏమైంది నర్మదా, ఏం జరిగింది అని చెప్పనగానే, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు బాబా, నువ్వు తండ్రిని కాబోతున్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సాగర్. అయితే ఏంటి అనగానే, అవును బావా, నువ్వు తండ్రిని కాబోతున్నావు అని చెప్పనగానే, నేను తండ్రిని కాబోతున్నానా, ఎంత మంచి శుభవార్త చెప్పావు ప్రేమ, చాలా హ్యాపీగా ఉంది అనగానే, కానీ సాయంత్రం డాక్టర్ గారు హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు, నేను నర్మదా వదిన్ని అలాగే నర్మద అక్కని వల్లి అక్కని కూడా తీసుకుని రమ్మని చెప్పారు అనేసరికి, సరే అని చెప్పి సాయంత్రం 5 గంటలకి హాస్పిటల్కి వెళ్దాము, నేను ఆఫీస్లో పర్మిషన్ పెట్టి వచ్చేస్తాను, రెడీగా ఉండు నర్మదా అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇంకా నర్మద రెస్ట్ తీసుకుంటుంది. వల్లి తెగ కంగారు పడిపోతూ ఉండేసరికి కావాలని ప్రేమ ఏం చేస్తుంది, చందుకు ఫోన్ చేస్తుంది. బావా అని చెప్పాను. కానీ ఏంటి ప్రేమ అని చెప్పనేసరికి, ఇలా జరిగింది అని మొత్తం చెప్తుంది. అవునా, నడిపోడు ఎన్ని గంటలకి వెళ్దాము అని చెప్పాడు, ఒక్క నిమిషం బావా, నర్మదక్కను వెళ్ళి అడిగి చెప్తాను అని నర్మద దగ్గరికి వెళ్ళేసరికి, బావ ఎప్పుడు వస్తానన్నారక్క అని చెప్పాను. కానీ సాయంత్రం 5 గంటలకి వస్తాను అన్నారు, రెడీగా ఉండమన్నారు, ఇంతకీ ఫోన్లో ఎవరు, చందు బావా అనేసరికి, ఒక్కసారి ఇలాగివ్వు అనగానే, బావా అని చెప్పాను. కానీ కంగ్రాచులేషన్స్ అమ్మా నర్మదా అని చెప్పి మాట్లాడతాడు. సాయంత్రం వల్లి అక్కను కూడా హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు బావా, సాగరు 5 గంటలకి వస్తాను అన్నాడు, నువ్వు కూడా 5:30కి వచ్చేసే బావా, మనమంతా కలిసే వెళ్దాము అనగానే, తప్పకుండా వచ్చేస్తాను అని చెప్పి చందు చెప్తాడు. చెప్పేసి ఫోన్ ఇలా బయట పెట్టేసి బయటకు వచ్చేసరికి రామరాజు అంటాడు, బుజ్జమ్మ వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాము, సరేనా, వాళ్ళు చిన్నపిల్లలు కదా, నువ్వు దగ్గరుండి డాక్టర్ గారిని ఏం తినాలో ఏం తినకూడదో అన్నీ అడిగి కనుక్కుంది కానీ అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. ఇంకా 3 జంటలు సాయంత్రం 5 గంటలకి హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడిపోతారు. సిద్ధపడిపోయిన తర్వాత ఇంకా వల్లికి
వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఇంటికి వస్తే కొంతవరకే తెలుస్తుంది. అదే హాస్పిటల్కి వెళ్తే మొత్తం బండారం బట్టబయలైపోతుంది కదా. తను కడుపుతో లేదన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందో, ఎలా ఈ గండం నుంచి బయట పడాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉన్న సమయంలోనే వల్లి ఫోను అలాగే సుక్కు ఫోను, ఇద్దరు ఫోన్లు కూడా కనిపించకుండా పోతాయి. ఎందుకంటే అక్కడ దానికి భాగ్యానికి ఫోన్ చేసి చెప్పేస్తారేమోనన్న భయంతో ప్రేమ వాళ్ళిద్దరు ఫోన్ని కూడా తీసేసుకుని స్విచ్ ఆఫ్ చేసేసి దాచిపెట్టేస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరి ఫోన్లు కూడా తనకు అంకనివ్వకుండా ప్రతి క్షణం ప్రేమ కాచుకుని కూర్చుంటుంది. సాయంత్రం 5 ఎప్పుడవుతుందా అని వీళ్ళు ఎదురు చూస్తుంటే సాయంత్రం 5 అవ్వకూడదు అని చెప్పి సుక్కు ఇటు వల్లి ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉన్న సమయంకి 4:30 అయిపోతుంది. అయిపోవడంతో గబగబా బుజ్జమ్మ టీ పెట్టేసి అందరికీ ఇచ్చేసి ఒరే నడిపోవడానికి చెప్పి సాగర్కి ఫోన్ చేస్తుంది. ఇటు చందుకి కూడా ఫోన్ చేయడంతో వచ్చేస్తున్నామమ్మా అని చెప్పి ఇద్దరు కూడా సమాధానాలు చెప్తారు. చెప్పడంతో రావడంతో వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని టీ తాగి బయలుదేరదాం అనేసరికి మీరెక్కడికమ్మా అని చెప్పనగానే నేను మీ నాన్న కూడా వస్తున్నాం రా. కడుపుతో 2 ఆడపిల్లలు ఉంటే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత అత్తగారిగా నా మీద ఉంది కదా. తను ఏం తినాలో ఏం తినకూడదో వాళ్ళకి సరిగ్గా తెలియకపోవచ్చు. ఇప్పుడు పద్ధతులు వేరేలా ఉన్నాయి కదా. అందుకే డాక్టర్ గారిని కనుక్కుని నేను అన్ని శ్రద్ధ తీసుకోవడం కోసం అనేసరికి సరే అని ఇంకా ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. 5 అవుతుంది. రామరాజు కూడా రెడీ అయ్యి వచ్చేసరికి వెళ్దామా అని చెప్పాను కానీ సరే వెళ్దాము అని చెప్పి అందరూ కూడా బయలుదేరుతారు. ఇంకా అలా అందరూ బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్తారు. వచ్చారా అని చెప్పాను కానీ ఆల్రెడీ ఫోన్ రమ్మని చెప్పారు కదా డాక్టర్ అని చెప్పనేసరికి ధీరజ్ ఫోన్ చేశాడు. మా అమ్మ మా నాన్న అందరూ వస్తున్నారు. మా వదిలిని చూసుకుని ఏం తినాలో ఏం తినకూడదో మా అమ్మకు చెప్పండి అని ధీరజ్ ఫోన్ చేసి చెప్పాడు రామరాజు గారు అని చెప్పనేసరికి వాడికి వదిలంటే ఎంత శ్రద్ధో అని చెప్పి ఇంకా అంటే అన్నానంటారు కానీ కోడళ్ళు కడుపుతో ఉంటే అత్తగారు కూడా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది అంటూ బుజ్జమ్మంటుంది. అవును మరి రావాలి కదా అత్తయ్య, మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీరే కదా, మీకు వారసుల్ని ఇవ్వబోతున్నాము, మమ్మల్ని చూసుకోవాలి కదా అత్తయ్య అంటూ ఇద్దరు కూడా మాట్లాడేసరికి ఇంకిద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా అలా ఉన్న సమయంలో ముందు వల్లి అక్కకు చూడండి అనేసరికి నువ్వు చూపించుకో నర్మదా అని చెప్పాను కానీ నాకెందుకు అక్క, ఇద్దరు కలిపి రండి, ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి స్కానింగ్ చేసేస్తాను. బుజ్జమ్మ గారు మీరు కూడా రండి లోపలికి అని చెప్పాను కానీ ఇంకా బుజ్జమ్మ కూడా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత మీ ముగ్గురు ఇక్కడే కూర్చోండి అని డాక్టర్ ముగ్గురిని కూడా స్కాన్ గదిలోకి తీసుకెళ్తారు. వల్లిని పడుకోబెట్టి ఇంకా స్కాన్ చేస్తారు. స్కాన్ చేసేసరికి స్కానింగ్లో ఏమీ ఉండదు. తను అసలు కడుపుతో ఉన్నట్టు కూడా ఉండదు. ఏంటమ్మా నువ్వు కడుపుతో ఉన్నావా, ఎవరమ్మా నీకు చెప్పింది కడుపుతో ఉన్నావని, నువ్వు అసలు కడుపుతోనే లేవు, నీ కడుపులో ఏ పిండం కూడా లేదమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. అది అది డాక్టర్ అని చెప్పనేసరికి ఏంటి డాక్టర్ ఏమంటున్నారు అనగానే అవును బుజ్జమ్మ గారు, మీ పెద్ద కోడలు కడుపుతో లేదు, కడుపుతో ఉందని మరి అబద్ధం చెప్పారు, ఎవరు చెప్పారో ఏంటో తెలియదు కానీ నాకు తనైతే కడుపుతో లేదు అని చెప్పనేసరికి అమ్మ నర్మదా నువ్వు పడుకో అనేసరికి నర్మద పడుకుంటుంది. పడుకోవడంతో చూసారా ఇందాక తనకుందా ఆ ప్లేస్లో ఆ పాయింట్ లేదు కదా, తను కడుపుతో లేదు కానీ నర్మద కడుపుతో ఉంది అని డాక్టర్ క్లారిటీ ఇచ్చేసేసరికి ఇంకా చేతులు రెండు అంటే టెన్షన్గా ఉన్నప్పుడు మనం చేతుల్ని బాగా అంటే చెమటతో పట్టి అలా పిసుకుతూ ఉన్నట్టు అంటే బాగా ఒత్తిడి చేస్తున్నట్టు చేతుల్ని బాగా రఫ్ చేస్తున్నట్టు ఉంటాం కదా, టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురిని లోపలికి రమ్మని డాక్టర్ చెప్తుంది. తను వీళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ కావడంతో జెంట్స్ని కూడా లోపలికి రమ్మని చెప్పనేసరికి లోపలికి వస్తారు. రామరాజు గారు మీరు మీకు ఇద్దరు కోడళ్ళు కడుపుతో ఉన్నారని అనుకుంటున్నారు కదా, మీ ఇద్దరు కోడళ్ళు కడుపుతో లేరండి, ఉన్నది నర్మద మాత్రమే.
మీ పెద్ద కోడలు వల్లి కడుపుతో లేదండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చాను, బ్లడ్ రిపోర్ట్స్, అవి వచ్చాక క్లారిటీగా చెప్తాను అనేసరికి ఏంటి డాక్టర్ ఏమంటున్నారు, వల్లి కడుపుతో లేదా అని చెప్పి చందు అడుగుతాడు. అవును చందు గారు, వల్లి గారు కడుపుతో లేరు. కడుపుతో ఉందని మరి ఎవరు చెప్పారో ఏంటో. అసలు తన కడుపులో బిడ్డ కూడా లేదు. అసలు తనకి కడుపు వచ్చే అవకాశం ఉందో లేదో టెస్టులకు పంపించాను, బ్లడ్ వచ్చాక చెప్తాను అని చెప్పనేసరికి ఇంకా వచ్చిన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ అవి వచ్చాక మొత్తం అన్ని స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి సారీ ఈ రకంగా ఇలా చెప్తున్నానని మరోలా అనుకోవద్దు, ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పడం డాక్టర్గా నా బాధ్యత. ఎందుకంటే మీరు హోప్స్ పెట్టుకుంటారు కదా, నర్మద కడుపుతో ఉన్నమాట ఎంత నిజమో వల్లి కడుపుతో లేదు అన్న మాట కూడా అంతే నిజం. పైగా మీకు మరొక బిగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే వల్లికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. తన గర్భసంచి చాలా చిన్నదిగా ఉంది. ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా కానీ తన గర్భసంచి ఎదిగే అవకాశం లేదు. అందుకే ఆ గర్భసంచిలో బిడ్డ ఎదగడానికి అవకాశం ఉండదు. తనకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా చందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇటు వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్, ఏంటి మీరనేది అంటే వల్లి అక్కకు అని చెప్పాను కానీ అవును నర్మదా, వల్లి ఇంకా జన్మలో తల్లి కాలేదు. ఇప్పుడైతే తన కడుపుతో ఉంది అని చెప్పిందంతా అబద్ధమే. నువ్వు మాత్రమే కడుపుతో ఉన్నావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఇంకా అందరూ కూడా ఎంత సంతోషంగా బయలుదేరి వెళ్ళారో అంతే బాధతో తిరిగి వస్తారు. తిరిగి వచ్చేసరికి ఇంకా ప్రేమ కాస్త ఏమైందక్క, ఏం జరిగింది అనగానే నేను కడుపుతో ఉన్నాను కానీ వల్లి అక్క కడుపుతో లేదు. పైగా తనకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు. పిల్లలు కలిగే భాగ్యం తనకు లేదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. చందు బాబా అందరూ బాధపడుతున్నారు ప్రేమ అని చెప్పనేసరికి ఏంటక్క నువ్వు చెప్పేది, అవునా వల్లి అక్కకు పిల్లలు పుట్టే అవకాశం లేదా అని చెప్పనగానే లేదు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక టెన్షన్ పడుతూ ఇంకా బాధపడుతూ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయేసరికి ఇంకా సైలెన్స్లోంచి రామరాజుకు ఒక క్వశ్చన్ పుట్టుకొస్తుంది. నువ్వు కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నావని అబద్ధం చెప్పడం ఏంటమ్మా? గత నెల రోజుల నుంచి నువ్వు కడుపుతో ఉన్నావని మేము ఎంతో సంతోషపడుతున్నాం కదా, మరి కడుపుతో లేకుండానే ఉన్నావని అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా? అసలు అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది. ఎందుకు అబద్ధం చెప్పావు? నీ భర్త దగ్గరైనా నువ్వు కడుపుతో లేవు అన్న విషయం చెప్పావా? అసలు కడుపుతో లేకుండా ఉన్నావని చెప్పే అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి నిలదీసేసరికి ఇదంతా కావాలని చెప్పినట్టు ఉంది నాన్న. తను ఇంట్లో అడుగు పెట్టడం కోసమే కడుపుతో ఉన్నానని చెప్పినట్టుంది అని చెప్పాను కానీ ఇంట్లో అడుగు పెట్టడం కోసం కడుపుతో ఉన్నానని చెప్పడం ఏంట్రా పెద్దోడా? అసలు అలా చెప్పాల్సిన అవసరం ఏంటి అనగాని ఎందుకంటే వల్లిని నేను పుట్టింటికి పంపించేశాను కదా నాన్న, మళ్ళీ తను ఇంట్లో అడుగు పెట్టడం కోసమే ఇలా ప్లాన్ చేసి ఉంటుంది, మనమేమో తెలుసుకోలేకపోయాము అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంటి తనని నువ్వు పుట్టింటికి పంపించేసావా? ఎందుకు పంపించేశావు? అసలు ఏం జరిగింది అంటూ రామరాజు నిలదీసేసరికి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆడదాంతో నేనెలా కాపురం చేస్తాను? నా చెల్లెల జీవితాన్ని తెల్లవారితే పెళ్ళనగా సర్వనాశనం చేసిన దీంతో కలిసి ఉండలేకే దీన్ని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలిపెట్టేశాను అని చెప్పి ఇంకా చందు కాస్త చెప్పేసరికి ఈలోపు భాగ్యాన్ని కూడా పిలిపిస్తారు. భాగ్యాన్ని కూడా పిలిపించడంతో మొత్తం విషయాలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి. వల్లి ఇప్పటి వరకు చేసిన మోసాలు అన్నీ కూడా ప్రేమ నర్మద అన్నీ కూడా బయట పెట్టేస్తూ ఉంటారు. పెట్టేసేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. పడిపోయేసరికి అంటే ఇంత మోసం చేశారా, మీ అందరికీ నిజం తెలిసినా నాకు చెప్పలేదా అని చెప్పాను కానీ చెప్పే అవకాశం రాలేదు.
చెప్తే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేతే మేము ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టాం మామయ్య అని చెప్పి ప్రేమ, నర్మద, ఇటు ధీరజ్ వీళ్ళంతా కూడా చెప్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మరి రామరాజు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.